హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మహాభారతానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్తో మొదలుపెట్టి దాంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసి చివర్లో దానికి సంబంధించిన ఒక ఫిజిక్స్ క్వశ్చన్తో ఎండ్ చేద్దాం. అయితే విషయానికి వస్తే మహాభారతంలోని నిశ్శబ్దం రాజ్యమేలుతున్న నైమిషారణ్యంలో అర్జునుడు ఒకసారి వరసగా ఉన్న 7 మహావృక్షాలను చూస్తాడు. అక్కడ ఏం చేస్తాడంటే ఆయన ధనుస్సు గాంధీవాన్ని ఎక్కుపెట్టి ఒక యారోతో కొడతాడు. ఫైన్. ఆ యారో 1, 2, 3, 4, 5, 6, 7 మహావృక్షాల గుండా చీల్చుకుంటూ వెళ్ళి చివర్లో సెటిల్ అయిపోద్ది. ఫైన్. సో ఇంత ఇంత మహాద్భుతాన్ని చూసిన అక్కడ సమయం సాక్ష్యంగా నిలిచిన సమయం ఈ మహాద్భుతాన్ని చూసి నెవ్వెరబోతుంది. ఫైన్. ఆ గాంధీవానికి ఉన్న శక్తిని చూసి తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది కాలం. ఎనీహౌ గైస్, సో ముందు చెప్పుకున్నట్టుగా దీంట్లో ఉన్న మనం ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫైన్. సో ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఉందండి. ఫైన్. సో ఆ యారో నుంచి ఎనర్జీ అలా చీల్చుకుంటూ వెళ్తూ ఉంది కదా. సో ఇక్కడ మనము వర్క్ ఎనర్జీ థీరం వాడదాం. వర్క్ ఎనర్జీ థీరం అంటే ఏంటండి? చేంజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ అండి. ఫైన్. సో హౌ డు యూ డిఫైన్ ద వర్క్ ఎనర్జీ థీరం? ద వర్క్ డన్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. ఫైన్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా కేఈ. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటండి? 1/2 mv² అండి. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్. సో ఇది వాడి మనం డిస్క్రైబ్ చేసిన ఆ ఇన్సిడెంట్ పైన ఒక క్వశ్చన్ చేసి దాన్ని సాల్వ్ చేద్దాం. ఫైన్. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఎలా ఫామ్ చేశాము. ఇన్ ద ఫారెస్ట్ నియర్ ద నైమిషా రీజియన్, Arjuna lines up 7 mighty trees in a single straight path and releases an arrow from his Gandiva. An arrow pierces through all the 7 trees and finally comes to the rest after emerging from the last one. During its motion through the stacked wooden targets, the arrow experiences a constant resisting force of 600 newtons over a total penetration distance of 0.8 meters. Okay. If the mass of the arrow is 0.05 kg, neglect air resistance and any loss of energy elsewhere. Using the work energy theorem, the minimum speed with which the arrow must have been released is closest to. ఓకే. సో అతను ఎంత మినిమం వెలాసిటీతో యారోని షూట్ చేయాలని అడుగుతున్నాడు. ఫైన్. దానికి ఉన్న రెసిస్టెన్స్ అవన్నీ ఇచ్చాడు ఇక్కడ. ఫైనల్గా ఆ యారో వెళ్ళి చివరి 7th ట్రీని క్రాస్ అయిన తర్వాత అక్కడ పడిపోయిందండి. అంటే ఫైనల్ వెలాసిటీ ఈజ్ 0. అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ 0. ఓన్లీ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ఇట్ విల్ గోయింగ్ టు హ్యావ్. ఫైన్. ఇక్కడ చూడండి ఇచ్చిన డేటా మొత్తం రాశాను. ఆ చెట్ల ద్వారా వచ్చిన రెసిస్టెన్స్ ఫోర్స్ ఎంత అండి? ఇచ్చాడు కదా. సో 7 ట్రీస్ వల్ల వచ్చింది 600 న్యూటన్స్ అండి. సో టోటల్ పెనిట్రేషన్ డిస్టెన్స్ 0.8 మీటర్స్ అండి. యారో వెయిట్ ఇచ్చాడు. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ వర్క్ డన్ అగైన్ ఇస్ ద యారో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైన్. సో వర్క్ డన్ అగైన్ ఎఫ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా. సో ఇక్కడ ఫోర్స్ రెసిస్టింగ్ ఫోర్స్ ఎంత? 600 ఇంటూ 0.8. సో ఇట్ ఇస్ ద 480 జౌల్స్ అండి. సో దిస్ ద వర్క్ డన్ అగైన్ ఇస్ ద మోషన్. సో ఇట్స్ ఈక్వల్స్ టు ద లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఇది లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ కావాలి కదా. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ద కైనెటిక్ ఎనర్జీ. అయితే ఇక్కడ కేవలం ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 0 అండి. ఎందుకంటే అక్కడ ఏం చెప్పాడు క్వశ్చన్లో? చివరిగా 7వ వృక్షం నుంచి వచ్చిన బాణము అది సెటిల్ అయిపోయిందని చెప్పాడు. ఫైన్. సో ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ఫైనల్ మైనస్ ఇనిషియల్. Okay, anyhow we are taking the magnitude here. Final is 0. So initial kinetic energy is equal to work done again is the resistive force. So this is the work energy theorem. So kinetic energy formula ఏంటండి? 1/2 mv². సో దాన్ని 480తో ఈక్వల్ చేయండి. చేసిన తర్వాత v కోసం క్యాలిక్యులేట్ చేయండి. సో యూ విల్ గోయింగ్ టు గెట్ v ఈజ్ ఈక్వల్ టు 138.6 మీటర్స్ పర్ సెకండ్. సో ఇంత వేగంతో అర్జునుడు అక్కడ యారోని షూట్ చేస్తే ఇట్ విల్ గోయింగ్ టు పెనిట్రేట్ త్రూ ఆల్ ద 7 ట్రీస్. అదండి విషయం. సో ఇంటర్ప్రిటేషన్ చూడండి. So the arrow's kinetic energy is fully converted into the work done against the trees resistance, stopping it after all 7 trees. ఎందుకంటే ఆరోతో షూట్ చేసిన తర్వాత ఆరోకున్న కైనెటిక్ ఎనర్జీ మొత్తం ఆ చెట్లల్లో ఆ వృక్షాల్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎందుకంటే చివరికి వచ్చే వరకు అది అలా పడిపోతుంది. ఫైన్. ఎనీహౌ గైస్, సో ఇంత మినిమం వెలాసిటీతో కొడితే ఆ 7 ట్రీస్ నుంచి అది ఆ ఆరో అనేది పెనిట్రేట్ అవ్వకుంటూ వెళ్ళుకుంటూ చివరికి వచ్చి అలా పడిపోతుంది. ఓకే గైస్, చూడండి ఇక్కడ మనం ఒక మహాభారతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని దానిపైన ఒక ఫిజిక్స్ క్వశ్చన్ చేసి దాన్ని సాల్వ్ చేసాం కదా. వర్క్ ఎనర్జీ థీరం అప్లై చేసాం ఇలా. సో ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఫిజిక్స్ అంటే కేవలం పుస్తకాలకు సంబంధించింది కాదండి. ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. ఫైన్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.